ప్రార్థన అన్నావు కదా ముందు. అవును. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా శ్రీకాకుళం సెంటర్ తరఫున నిర్వహించే ఈ స్కైప్ కార్యక్రమానికి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా, విచ్చేసిన అందరికీ కూడా జై బాబా. ఈ కార్యక్రమాన్ని మనము ప్రార్థనతోటి ప్రారంభించుకుందాము. ఆ తర్వాత సంకీర్తనలోకి వెళ్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. నాగమణి గారు మీరు ప్రేయర్ చేయండి. జై బాబా అండి. జై జై ప్రేయర్ ఒక నిమిషం. అవతార్ మెహర్ బాబా కి జై. ఓ పర్వర్దిగార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవెల్లప్పుడూ ఉన్నావు, నీవెల్లప్పుడూ నుండువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింట ఉన్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలో ఉన్నావు, ముల్లోకాల ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను, హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడు. నీవు ప్రాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు. అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, ఔఫురామస్దా, ప్రియతముడైన భగవంతుడు. నీవు ఈజాద్ అనబడు ఏకైక పూజ్యుడు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ్ ఇల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి ఒక ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యముగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనం అనుగుర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపార దయానిధి వగు ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నింటికి మమ్ము క్షమింప వేడుకొనుచున్నాము. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్మలను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారము అగునంత వరకు నిన్ను ఇంకనూ అధికముగా ప్రేమించినట్లా మాకు సహాయము చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు మెహర్ బాబా నీ కొంగున దృఢముగా పట్టుకుని ఉన్నట్లు
మా అందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. అనంత కరుణా స్వరూపుడు వగు ఓ ప్రేమ తండ్రి, ఇవే నీకు ఈ దాసుని నమస్సుమాంజులలో. నీ ప్రేమతో సంప్రాప్తమైన ఈ జీవనపు నేటి సమస్త కార్యాచరణములు నీకే అంకితమనర్చుచున్నాను. నా తలుపులలో తలుపువై, నా పలుకులలో పలుకువై, నా భావనలలో భావికతవై, నా చేతలకు దర్శకునివై, నేను ఎవరిని నొప్పించకుండా, నాచే ఎవరు బాధింపబడకుండా, ఇతరుల వలన నేను ఎలాంటి బాధలకు గురి కాకుండా, కర్తవ్య నిర్వహణలో కృతకృత్యని కాగలుగుటకు, నిజాయితీగా వ్యవహరించగలుగుటకు, నిస్వార్థంగా సంచరించగలుగుటకు, నిరంతరం నీ చింతనలో మనగలుగుటకు, నీ నీ ప్రేమ సందేశ వ్యాప్తిలో భాగస్వామిని అగుటకు, నీ నామస్మరణలో కడతేరుటకు ఆశీర్వదించి అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి ఉమారాణి గారు. జై మెహర్ బాబా. జై బాబా అండి, మీకు ధన్యవాదాలు. చక్కటి ప్రేయర్ తోటి మనం కార్యక్రమాన్ని ఆరంభించుకోబోతున్నాము. దానికి మీకు ప్రేయర్స్ అందించిన మీకు కృతజ్ఞతలు. జై బాబా. అరుణ, నమో మెహర్ బాబా కదా. హలో నాగమణి గారు, నమో మెహర్ బాబా. అవునక్క, అవును అవునవును. అవునండి, నమో మెహర్ బాబాయ్. నమో మెహర్ బాబాయ్. జై బాబా. విజయలక్ష్మి గారు ఉన్నారా? హలో ఉన్నారు, ఉన్నారు. విజయలక్ష్మి గారు ఉన్నారు. నమో మెహర్ బాబా చేయండి సార్ మీరు. జై బాబా. జై బాబా చేయండి. వినపడుతుందా? జై బాబా అనిపిస్తుంది. చేయండి విజయలక్ష్మి గారు. వినిపిస్తోంది. జై బాబా చేయండి. నమో మెహర్ బాబా చేయండి. తర్వాత జీవన్ గోలి గారు రెడీ. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోధార, సకల చరాచర జగదోధార. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమేవ, ఇహ పరానంద జీవనమేవ. భవ భయ భంజన పరమ పావ, భవ భయ భంజన పరమ భావన. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధద అంతము చేసి, అజ్ఞానాంధద అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. హరిషద్వర్గము అంతరింపగా, హరిషద్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షం అనుగ్రహింప, అవ్యయ మోక్షం అనుగ్రహింపము. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. జై మెహర్ బాబా జై, 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 జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము కొద్దిగా మధ్య మధ్యలో చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం.
జీవన్ గోలి గారు దీని తర్వాత రెడీగా ఉండాలి. బావూజీ నెట్ చాటింగ్ చేశారు చాలా రోజులు. అమెరికా వాళ్ళతోటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఉండేవాళ్ళు ఆయన. అయితే కొన్ని ప్రశ్నలకు ఇచ్చినటువంటి జవాబులు ఇక్కడ చూద్దాం. తనకు స్పిరిచువల్ ఏజెంట్స్ ఉన్నారని బాబా అనేవాడు కదా. ఈ ఆధ్యాత్మిక ప్రతినిధులు మనకి తారసపడతారా? వాళ్ళని మనం గుర్తుపట్టగలమా అంటే బావూజీ జవాబు చెప్పారు ఏమంటే, అబ్బే మనం వాళ్ళని గుర్తుపట్టలేము, మామూలు వ్యక్తుల్లాగానే ఉంటారు వాళ్ళంతా, వాళ్ళని ఎవరు గుర్తుపెట్టలేరని బాబాయే చెప్పారు. ఓసారి ఏమైందంటే అని చెప్తున్నారు, అది మనం తర్వాత చూద్దాం. జీవన్ గోలి గారు పాట పాడండి మీరు. సర్వశక్తిమయ అక్క ఇప్పుడు ఏది సర్వశక్తిమయ అంటే తర్వాత సంకీర్తనలు. సర్వశక్తిమయ అనేది ఏదైనా ఉందా అంటే ఏంటో నాకు పాట తెలియదు. పాట ఉతార్ మెహర్ పాట బాబా కీ జై. నువ్వే పాడిస్తే అరుణ. సర్వశక్తిమయ భగవాన్ మెహర్బాన్, సర్వలోకేశ అవతార్ మెహర్బాన్, సర్వ ఆత్మాలకి వే పరమాత్మా, సర్వ హృదయాగ్నుడీవే ఆధ్యాత్మా. सर्वशक्तिमय भगवान मेहरबान, सर्वलोकेश अवतार मेहरबान, सर्व आत्मालकी वे परमात्मा, सर्व हृदयाग्नुडीवे आध्यात्मा. రాముడనీవే కృష్ణుడనీవే మహమ్మదు నీవే క్రీస్తు ప్రభో. రాముడనీవే కృష్ణుడనీవే మహమ్మదు నీవే క్రీస్తు ప్రభో. దివ్య ప్రేమావతారా మెహర్బా, दिव्य प्रेम स्वरूपा मेहरबा, दिव्य ज्ञानानंद प्रेम सागरा, दिव्य प्रेमानुभूति प्रदायका. सर्वशक्तिमय भगवान मेहरबा, सर्वलोकेश अवतार मेहरबा, सर्व आत्मालकी वे परमात्मा, सर्व हृदयाग्नुडीवे आध्यात्मा. सत्यमुनीवे नित्युडनीवे सकलाधारुडनीवेरा. सत्यमुनीवे नित्युडनीवे सकलाधारुडनीवेरा. పంచ సద్గురువులే నిన్ను పిలువగా, పరమ ప్రేమ ప్రసాదంబు నీయగా, ఆత్మ జాగృతిని అందరును పొందగా, అవతరించితివి అల్లాహే మెహర్బా. సర్వశక్తిమయ భగవాన్ మెహర్బా, సర్వలోకేశ अवतार मेहरबा, सर्व आत्मालकी वे परमात्मा, सर्व हृदयाग्नुडीवे आध्यात्मा. सर्व हृदयाग्नुडीवे ఆధ్యాత్మ. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. ఉమ్మక్క మీకు జై బాబా. జై బాబా అరుణ, చక్కగా పాడి వినిపించావు, నీకు ధన్యవాదాలు. అయితే ఒక చోట ఏమైందంటే ఎవరు వాళ్ళని గుర్తుపట్టలేరని బాబా చెప్పారు. ఒకసారి ఏమైందంటే బాబా వ్యాంకూవర్ ప్రాంతానికి వెళ్తున్నారు. వ్యాంకూవర్ రైలు ఒక చోట ఆగింది. వెంటనే బాబా రైలు పెట్టి దిగి స్టేషన్ ఆఫీస్ వెనక్కి వెళ్ళారు. అక్కడ ఓ ఇద్దరు బాబా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బాబా వాళ్ళకేసి తేరిపార చూశారు కాసేపు, అంతే వెనక్కి తిరిగి వచ్చి బండి ఎక్కారు. రైలు కదిలింది. బాబా వెంట ఘని ఉన్నారు అప్పుడు, కానీ
వాళ్ళు ఎవరిని కని అడగలేదు, బాబా చెప్పలేదు. వాళ్ళు బాబా కోసం అక్కడ ఎదురు చూస్తున్నా బాబా వాళ్ళకి ఏమీ చెప్పలేదు. వాళ్ళు బాబాని ఏమీ అడగలేదు. అయితేనేం బాబా మెసేజ్ వాళ్ళకి అందింది. అదే కదా కావాల్సింది. ధర్మిల కాలంలో బాబా తన ఏజెంట్ల గురించి చాలా సార్లు చెప్పారు. వీళ్ళు విదేశాల్లో కూడా ఉన్నారని అన్నారు, తన కోసం పనిచేస్తారని పేర్కొన్నారు. నా ఏజెంట్లను ఎవరు గుర్తుపట్టలేరు, మామూలు మనుషుల్లా సీదాగా ఉంటారు వాళ్ళు అనేవారు బాబా. మళ్ళీ పాట తర్వాత మళ్ళీ కొద్దిగా చెప్పుకుందాం. జీవన్ గోలి గారు మీరు ఒక పాట పాడండి ఇప్పుడు. ఏ బాబా? జీవన్ గోలి గారు. జై బాబా. జై బాబా అండి. బాబా మేహర్ బాబా, బాబా మేహర్ బాబా, మొరని దయగనవా, మొరవిని దయగనవా, బాబా మేహర్ బాబా. నాలుగు వేదముల సారము నీవే, నాలుగు వేదముల సారము నీవే, అవని తలమున కధిపతి నీవే, అవని తలమున కధిపతి నీవే, నరులలోన జననాథుడ నీవే, నరులలోన జననాథుడ నీవే, ఆత్మలోన పరమాత్ముడు నీవే, ఆత్మలోన పరమాత్మవు నీవే, బాబా మేహర్ బాబా, మొరవిని దయగనవా, బాబా మేహర్ బాబా. కులమత భేదము క్రూర వ్యసనముల, కులమత భేదము క్రూర వ్యసనముల, కలుషాత్ముల కలి పాపములను తొలగించుము శుభ ఫలములో సంగుము, తొలగించుము శుభ ఫలములో సంగుము, బాబా మేహరు బాబా. ధరణియందు నీ దాసులందరికి దరిన మోసగే మేహరు బాబా, పరమాత్మా మాం పాహి కృపాలయ, బాబా మేహర్ బాబా, మొరవిని దయగనవా, బాబా మేహర్ బాబా, బాబా మేహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय.
జై బాబా అందరికి. జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ. మీకు ధన్యవాదాలు చక్కని పాట వినిపించినందుకు. రాగయుక్తంగా ఉంది పాట. మంచి పాట వినిపించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. పశ్చిమ దేశాల్లో కూడా మస్తులు ఉంటే ఉండవచ్చు. సింగ్ సింగ్ అనే మస్తుని న్యూయార్క్ నగరంలో బాబా కలిశారు. మస్తులు దైవోన్మతులు కదా, పిచ్చివాళ్లాగా కనిపిస్తారు. పిచ్చివాళ్ళని పిచ్చాసుపత్రిలో పడేస్తారు. గతంలో అయితే పిచ్చివాళ్ళని కలవడం వీలయ్యేది కాదు. ఇప్పుడు అలా కాదు, పిచ్చాసుపత్రికి ఎవరైనా వెళ్ళవచ్చు ఇప్పుడు. అందుకనే నాకు అనిపిస్తుంది పిచ్చాసుపత్రుల్లో మస్తుల్ని కనబడవచ్చని అని మనకి భావ కల్చర్ గారు చెప్తా ఉన్నారు. ఆ మధ్య ఏమైందో తెలుసా అని ఒక మాట అన్నారు. అది ఏమైందో మనం చూద్దాం. ఇప్పుడు మొదట సుశీల గారు ఒక పాట వినిపిస్తారు. తర్వాత మనకి సాగరలక్ష్మి ఆంటీ వెళ్ళిపోయినట్టున్నారు. శేషారత్నం గారు ఒక పాట వినిపిస్తారు. తర్వాత రమణమ్మ గారు, సాగరలక్ష్మి ఆంటీ ఉన్నారు. సుశీల గారి తర్వాత సాగరలక్ష్మి ఆంటీ మీరు ఒక పాట పాడడానికి సిద్ధంగా ఉండండి. జై బాబా. సుశీల గారు జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా అందరికీ జై బాబా అండి. మేహేరు బాబా, మేహేరు బాబా, మేహేరు బాబా, మేహేరు బాబా, అవతరించిన దైవమా, ఆదుకొనిన మానేస్తమా, అవతరించిన దైవమా, ఆదుకొనిన మానేస్తమా, అవధి లేదు నీ ప్రేమకు, అవధి లేదు నీ ప్రేమకు, అందులేదు నీ కనకు. మేహర్ బాబా, మేహర్ బాబా, మేహర్ బాబా, మేహర్ బాబా. నేను తలవాలంటే నీవు నన్ను చూడాలి, నేను నిన్ను తలవాలంటే నీవు నన్ను చూడాలి. నీ చల్లని ప్రేమ చూపులు మా పైన కురవాలి. మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా. నేను నేనని నిన్ను చేరితే నేననేది లేదన్నావు, నేను నేనని నిన్ను చేరితే నేననేది లేదన్నావు. నీవు నేను ఒకటేనంటూ, నీవు నేను ఒకటేనంటూ చల్లని నవ్వులు రువేవు. మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా. చెట్టు పక్షి మృగము నేను అన్నీ నీవేనన్నావు, చెట్టు పక్షి మృగము నేను అన్నీ నీవేనన్నావు. నాది అనుకునేదంతా వదిలి, నాది అనుకునేదంతా వదిలి రమ్మని సైగలు చేశావు. మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా.
నన్ను నేను తడుముకుంటే చిక్కకుండా చేస్తివి. నన్ను నేను తడుముకుంటే చిక్కకుండా చేస్తివి. దశ దిశలా తొంగి చూస్తే, దశ దిశలా తొంగి చూస్తే నీ రూపే తారసిల్లే మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా. అవతరించిన దైవమా, ఆదుకొని మానేస్తమా. అవధి లేదు నీ ప్రేమకు, అంతు లేదు నీ కరుణకు. అవధి లేదు నీ ప్రేమకు, అంతు లేదు నీ కరుణకు. మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. సుశీల గారు, మీకు అంకుల్కి జై బాబా. చక్కటి వేదాంతం ఉన్న పాటని వినిపించారు. మీరు అంతే శ్రావ్యంగా పాడారు. పాట కూడా ఎంతో బాగుంది. ఆ అంకుల్ రాసిన పాట ఇది. మళ్ళీ అవునమ్మా, చాలా బాగా రాశారు. ఆయనకి మా తరఫున, మా అందరి తరఫున జై బాబాలు చెప్పండి. ఇంకా ఇలాంటివి ఎన్నో రాయాలని కోరుకుంటున్నాం. జై బాబా అండి. ఈ లోపల మనకి రమణమ్మ గారు, జై బాబా, రమణమ్మ గారు జాయిన్ అయ్యారు. తర్వాత సీత గారు, సత్యవతి, నాగలక్ష్మి గారు జాయిన్ అయ్యారు మనతోటి. వాళ్ళందరికీ కూడా జై బాబా. ఈ ప్రోగ్రాంకి స్వాగతం. అయితే ఆ మధ్య ఏమైందో తెలుసా అని చెప్తున్నారు. లాస్ ఏంజలస్ వెళ్తున్నాను కారులో. రోడ్డుకి ఒక పక్కన గోడపై కూర్చుని కనిపించాడు ఒక వ్యక్తి. అతను పిచ్చివాడు. అతన్ని అలా చూస్తూ ఉండాలనిపించింది. కారు ఆపి అతని దగ్గరికి వెడితేనో అనిపించింది. కానీ నేను ఆ పని చేయలేదు సరికదా. అతని గురించి ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకనా, బాబా ప్రేమికులందరూ అతన్ని మస్తుగా భావిస్తారని. అంతే. అందుకనే నేను ఆ వ్యక్తి గురించి ఏమీ వ్యాఖ్యానించలేదు అని భావకల్చర్ గారు మరొక ఇన్సిడెంట్ మనకి చెప్పారు. సాగర్ లక్ష్మి ఆంటీ, మీరు ఒక పాట పాడండి. తర్వాత శేషరత్నం గారు రెడీగా ఉన్నారు. జై బాబమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. జై బాబా. మెహరను ప్రతి క్షణము తెలియని పరవశమునయద పులకించినది. మెహరను ప్రతి క్షణము తెలియని పరవశమునయద పులకించినది. వినుచున్నవినా వీనులే విడువక మెహరను స్వరములు అనుక్షణము. వినుచున్నవినా వీనులే విడువక మెహరను స్వరములు అనుక్షణము. విని విని తనువున కలిగిన చలనము. విని విని తనువున కలిగిన చలనము. అలలుగా తాకెను నా హృదయము. మెహరను ప్రతి క్షణము తెలియని పరవశమునయద పులకించినది. వశమైనది నా మనసే స్మరణకు. మరచుచు తన పని మాతున మునిగి
వశమైనది నా మనసే స్మరణకు మరచుచు తన పని మాతున మునిగి పదే పదే పలికించే మెహరుని నామము పదే పదే పలికించే మెహరుని నామము ఊపిరి సలుపని వేగముతో మెహరను ప్రతిక్షణము తెలియని పరవశమున ఎద పులకించినది వరమైనది ఆ స్మరణ నిత్యము మేరు మేరు శ్రీ సాధనతో వరమైనది ఆ స్మరణే నిత్యము మెహరు మెహరు శ్రీ సాధనతో తలపులు మాటలు చేతలు సైతము తలపులు మాటలు చేతలు సైతము మరణపు దాస్యము చేసినవి మెహరను ప్రతిక్షణము తెలియని పరవశమున ఎద పులకించినది మెహరను ప్రతిక్షణము తెలియని పరవశమున ఎద పులకించినది. అవతార్ మెహర్ బాబా की जय बाबा. थैंक यू बाबा. जय बाबा. उमा उमा जय बाबा. उमा జై బాబా అంటే జై బాబా. చక్కటి పాట వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. మెహరను ప్రతి క్షణము తలచిన వెంటనే ఎద పులకరిస్తుంది అనేటువంటిది మనందరికీ అనుభవంలోకి ఎంతో కొంత అనుభవంలోకి వచ్చింది. ఎన్ని పాటలు పాడుకున్నా ఎన్ని చేసినా మనము ఆ మెహర్ అనే మాట మన చెవులకి సోకగానే అది మనకి ఆ పరవశం అనేది మనకి అనుభవంలోకి ఆల్రెడీ ఉంది. అయితే ఎన్నిసార్లు అనుకున్నా కూడా అది మనకి మార్పుని తెచ్చే విషయం కాదు. మనకి ఇంకా ఆనందంతో మన ఎద పులకరిస్తుంది. అది మటుకు సత్యము. చక్కటి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు ఆంటీ. ఒకసారి అంటే ఇది దేనికి జవాబు చెప్తున్నారు భావు కల్చరీ గారు అంటే, మనందరికీ తనకి అంటే బాబాకి స్పిరిచువల్ ఏజెంట్స్ ఉన్నారని అనేవాళ్ళు కదా. బాబా ఈ ఆధ్యాత్మిక ప్రతినిధులు మనకి తారసపడతారా, మనం వాళ్ళని గుర్తుపట్టగలమా అనే ప్రశ్నకి రకరకాల సంఘటనలు చెప్తూ ఉన్నారు. ఆయన ప్రయాణించినప్పుడు జరిగినవి చిన్న చిన్నవే చదువుకుంటున్నాం మనము, కాబట్టి వేస్ట్ అయ్యేది ఏం లేదు టైం. జై బాబా. ఒకసారి ఆస్ట్రేలియాలో అవతారే బోర్డు నుండి బ్రిస్బెన్ నగరం వెళ్తున్నాము. దారిలో రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఓ వ్యక్తి క్యాల్కులేటర్తో ఆడుకుంటూ కనిపించాడు. ఆధ్యాత్మికోపాసకునిలా ఉన్నాడు. క్యాలిక్యులేటర్ ఆడుతూనే అటు ఇటు బిత్తర చూపులు చూస్తున్నాడు. అతని కేసు కాసేపు తేరిపార చూశాను నేను. ఎవరితోనూ అతని గురించి ప్రస్తావించలేదు. మళ్ళీ బ్రిస్బెన్ దారి పట్టాక నన్ను అడిగారు అతని గురించి ఎవరు అతనని. అతని కేసు ఎందుకు అదోలా చూశానని ప్రశ్నించారు. మానసిక రోగిలా ఉన్నాడు అని అన్నాను అంతే. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటున్నాడని చెప్పుంటే పదండి వెనక్కి వెళ్ళి అతన్ని కలుద్దామని అందరూ అనేవాళ్ళు అని అక్కడ సంఘటన చెప్పారు. జై బాబా అండి. ఇప్పుడు శేషారత్నం గారు మీరు ఒక పాట పాడండి, ఆ తర్వాత రమణమ్మ గారు రెడీగా ఉంటారు. జై బాబా అండి. జై బాబా అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే 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 మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే మెహర్ బాబా మదిలోన ప్రేమన్నది ఆ ప్రేమలో మనకెంతో ఉన్నది మెహర్ బాబా
మదిలోన ప్రేమున్నది, ఆ ప్రేమలో మనకెంతో హాయున్నది. ప్రేమించరా ఆ మెహర్ బాబాని, ప్రేమించరా ఆ మెహర్ బాబాని, ప్రేమించి సేవించి తరించరా, తరించరా. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే. కలికావతారుండు ప్రభు మేరుడు, కలుషమ్ములను బాపు పరమేశుడు. కలికావతారుండు ప్రభు మేరుడు, కలుషమ్ములను బాపు పరమేశుడు. సాకారుడు నిరాకారుడు, సాకారుడు నిరాకారుడు, లోకాల నేలేటి లోకేశుడు, లోకేశుడు. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే. దివి నుండి భువిపైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మేరీసుడు, దివి నుండి భువిపైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మేరీసుడు. శ్రీరాముడు ఆ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఆ శ్రీకృష్ణుడు, సర్వాధికారముల సర్వేశుడు, సర్వేశుడు. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి ఉమ్మగారు. జై మెహర్ బాబా. జై బాబా అండి. తెలిసిందిలే తెలిసిందిలే అంటూ చక్కటి పాటను వినిపించారు మీరు. మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇటువంటి సంఘటన ఇండియాలో కూడా జరిగింది. ఓసారి పూణే బయలుదేరాను పని మీద అంటున్నారు ఆయన. వెంట జాక్స్ మాల్ కూడా వచ్చారట. దారిలో టీ తాగాలనిపించి వీళ్ళు ఓ రెస్టారెంట్ దగ్గర కారు ఆపి లోపలికి వెళ్ళారు. బాత్రూంలో ఓ వ్యక్తి పడుకొని ఉండడం చూశారు. టీ తాగి రోడ్డు దారిన పడ్డాక జాక్తో చెప్పాడట, బాత్రూంలో పడి ఉన్నది పిచ్చివాడు కాదు, అతను మస్తు అని. అయితే వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళి ఆ మస్తుని కలుద్దాం అని అన్నాడట జాక్. అది తర్వాత ఏం జరిగిందో అది ఎలా కుదురుతుంది, అర్జెంట్ పని మీద పూనా వెళ్తున్నాం కదా, తిరుగు ప్రయాణంలో గుర్తు చేయి, అతన్ని కలుద్దాంలే అన్నాడట జాక్ స్మాల్ కూడా సరే అన్నాడు. జై బాబా. రమణమ్మ గారు మీరు ఒక పాట పాడండి. ఈ లోపల మనకి వాణి జాయిన్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ అయ్యారు. శర్మ గారు అనుకుంటాను జాయిన్ అయ్యారు. జై బాబా అండి శర్మ గారు. మీకు సారీ మారుతి ధనలక్ష్మి గారు జాయిన్ అయ్యారు. జై బాబా అండి ఉమారాణి గారు. జై బాబా అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. సర్వధర్మములు వదలి నిన్ను శరణు కోరితి, నా వంక ప్రేమ చూపి కరుణ నేలుము ప్రియతమ బాబా, కరుణ నేలుము ప్రియతమ బాబా. దైవ మానవ రూపా బాబా, దయను చూపు ప్రియ బాబా, కావు మమ్ము మేహరు బాబా, మదిని పదిల పరచి. దైవ మానవ రూపా బాబా, దయను చూపు ప్రియ బాబా, కావు మమ్ము మేహరు బాబా, మదిని పదిల పరచి. దైవ మానవ రూపా బాబా, కరిగిపోక నీ రూపు
చెరగిపోని నీ స్మృతులు మనసు నిండి మోదము నిడుమా కరిగిపోక నీ రూపు చెరగిపోని నీ స్మృతులు మనసు నిండి మోదము నిడుమా ఎందు జూడ కనుగొందుము నిన్నే దైవ మానవ రూపా బాబా దయను చూపు ప్రియ బాబా ఇలను కలుగునదంతయు నీవని నిన్ను వినా నాకేమియు లేదని ఇలను కలుగునదంతయు నీవని నిన్ను వినా నాకేమియు లేదని దృఢముగా నమ్మితి మేహరు బాబా దృఢముగా నమ్మితి మేహరు బాబా పాలముంచిన నీట ముంచిన భారము నీదయ్యా నా భారము నీదయ్యా పాలముంచిన నీట ముంచిన భారము నీదయ్యా నా భారము నీదయ్యా దైవ మానవ రూపా బాబా దయను చూపు ప్రియ బాబా కలిమి కలిగిన కష్టములొచ్చిన నిన్ను మరువను మేహరు బాబా కలిమి కలిగిన కష్టములొచ్చిన నిన్ను మరువను మేహరు బాబా నిన్ను వదలను మేహరు బాబా రామచంద్రుని చేనుతుడవు బాబా రామచంద్రుని చేనుతుడవు బాబా దయను చూపు బాబా దయను చూపు మేహరు బాబా దైవ మానవ రూపా బాబా దయను చూపు ప్రియ బాబా కావు మమ్ము మేహరు బాబా మదిని పదిల పరచి దైవ మానవ రూప బాబా దయను చూపు ప్రియ బాబా జై బాబా అండి వాణి గారు మారాణి గారు జై బాబా అందరికి జై బాబా జై బాబా అండి రమణమ్మ గారు చక్కటి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు జై బాబా ఇప్పుడు సీత గారు ఒక పాట పాడతారండి సీత గారు జై బాబా జై బాబా అండి జై బాబా అవతార్ మెహర్ బాబా కి జై ఒక్క నిమిషం సత్యవతి గారు తర్వాత రెడీగా ఉండండి పాడండి సీత గారు जय बाबा जय बाबा अवतार मेहर बाबा की जय कुछ कहना है तो कहना हो तो प्रेम की बातें किया करो प्रेम ही सार है प्रेम ही सार है प्रेम ही सार है प्रेम ही सार है मस्त बनो प्रियतम के कारण प्रेम सुधा रस पिया करो कबाब दिल का बना के खाबो कबाब दिल का बना के खाबो खून जिगर का पिया करो प्रेम ही सार है प्रेम ही सार है ऐसा वरना मरू के जिसने मरने पर भी जिया करो अपने खाकर मरा करो तुम्हें फिर की खाके जिया करो प्रेम ही सार है प्रेम ही सार है
सदगुरु को सब अपना देकर उससे सब कुछ दिया करो। भाव कहे कुछ कहना है तो भाव कहे कुछ कहना है, कुछ कहना है तो कहना हो तो प्रेम की बातें किया करो। प्रेम ही सार है, प्रेम ही सार है, प्रेम ही सार है, प्रेम ही सार है। कुछ कहना है तो। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఉమారాణి గారు జై బాబా. అందరికి జై బాబా. జై బాబా సీత గారు, మరొకసారి మీ కమ్మని కంఠం వినే అవకాశం మాకు అందరికీ వచ్చింది. అంత మంచి కంఠాన్ని మీకు బాబా ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. మేము కూడా వినే అవకాశం ఈ స్కైపుల ద్వారా దొరుకుతుంది. చాలా మంచి చక్కటి పాట భావుకల్చరిది వినిపించారు. మంచి అర్థం ఉన్న పాట. జై బాబా. జై బాబా. అయితే మనకి ఇంకా 4 మిగిలారు కాబట్టి ఈ ఒక్క ఇన్సిడెంట్ చెప్పుకొని మనము అక్కడితోటి పాటల్లోకి వెళ్ళిపోదాం కంటిన్యూస్ గా. పూనా నుండి వాపసు వస్తూ ఉంటే జాక్ గుర్తు చేస్తాడు భావుకల్చరీకి మస్తు సంగతి. వెంటనే ఆ రెస్టారెంట్ దగ్గర కారు ఆపి లోపలికి వెళ్ళి బాత్రూంలోకి తొంగి చూసాం మేము. అక్కడ ఆ మనిషి లేడు. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే చెప్తారు కదా అని జాక్ అంటే, నేను పక్కనే ఉన్న కిల్లీ షాప్ అతన్ని అడిగాను. పిచ్చివాడు ఏమయ్యాడని ప్రశ్నించాను. అడ్డంగా ఉన్నాడని పోలీసుల్ని పిలిపించారు. పోలీసులు వచ్చి అతన్ని బయట పారేశారు. రోడ్డుపై పడి ఉంటే రాత్రిపూట ట్రక్ అతని కాళ్లపై నుంచి పోయింది. కిమ్మన్నాస్తి మాట్లాడలేదు అతగాడు. పూణే హాస్పిటల్ అంటే కిమ్మనలేదు అని చెప్పడానికి ఏదో మరి భాష ఉపయోగించారు. ఏదేదో ఇదై ఉంటుంది, సంపూర్ణాక్షరం అయి ఉంటుంది. పూణే ఆసుపత్రిలో చేర్పించారు. 2 కాళ్ళు తీసేశారు అతనికి. అంత బాధలోనూ అతను పెదవి విప్పలేదట. ఆ సంగతి జాక్కి చెప్పాను. అతను గొప్ప మస్తు, అందుకనే శారీరక బాధలు అతను ఏమీ చేయలేదు. నువ్వు అతనిలా మస్తుగా మారకు అన్నాను చలోక్తిగా. జాన్ కళ్ళ వెంట జాక్ కళ్ళ వెంబడ నీళ్లు తిరిగాయని చెప్తున్నారు. అయితే మరొక మారు మనం కలిసినప్పుడు ఇంకొక విషయం చెప్పుకుందాము. బకాసురులా తింటాడని బావు అని ఒక కథ చదివాను అని ఎవరో అడిగిన ప్రశ్నకి బావు ఏం జవాబు చెప్పారో తర్వాత. అంటే బావు గురించి బావునే ఒక ప్రశ్న అడుగుతున్నాను అనమాట. నువ్వు బకాసురులాగా బావు తింటాడని ఒక కథ చదివాను. ఈ కథ ప్రపంచం నిద్రిస్తుంటే అన్న పుస్తకంలో ఉంది. ఈ కథ ద్వారా బాబా ఇచ్చిన సందేశం ఏమిటో అని అడిగితే దానికి భావుకల్చరీ ఇచ్చిన జవాబు మరొక మారు మనం కలిసినప్పుడు చదువుకున్నాము. ఇప్పుడు సత్యవతి గారు ఒక పాట పాడవలసింది. ఆ తర్వాత నాగలక్ష్మి గారు, తర్వాత మారుతి ధనలక్ష్మి గారు, వాణి గారు వరుసనే ఉన్నారు. బహుశా వాణి గారికి నేను అనుకోవడం ఆరతి పాడవలసి వస్తుంది. సత్యవతి గారు మీరు ఒక పాట పాడండి. అవతార్ మెహర్ బాబా की జై. మెహరంటే చాలునోయ్, మోహంబు తొలగునోయ్, మెహరంటూ పాడవోయి, మోక్షంబు కలుగునోయ్. మెహరంటే చాలునోయ్, మోహంబు తొలగునోయ్, మెహరంటూ పాడవోయి, మోక్షంబు కలుగునోయ్. ప్రేమించువాడవీవే, ప్రేమియువాడవీవే, నీ ప్రేమ
పంచి మనాహము త్రుంచి నీ ప్రేమ పంచి మాహము త్రుంచి మము మేలు కొల్పినావు. మెహరంటే చాలునోయి మోహంబు తొలగునోయి. మెహరంటు పాడవోయి మోక్షము కలుగునోయి. ఈ గాని వేషంబులైన గాని నీ ముందు నిలవు నీ మనసు గెలవు. నీ ముందు నిలవు నీ మనసు గెలవు. నీ కొంగె మాకు నెలవు. మెహరంటే చాలునోయి మోహంబు తొలగునోయి. మెహరంటు పాడవోయి మోక్షంబు కలుగునోయి. మదిలో మూర్తి నీవై మా చివరి ఆర్తి నీవై. తుది ఘడియలందు నీ తలపులందు తుది ఘడియలందు నీ తలపులందు మాయువాగిపోని. మెహరంటే చాలునోయి మోహంబు తొలగునోయి. మెహరంటు పాడవోయి మోక్షంబు కలుగునోయి. మోక్షము కలుగునోయి. మోక్షము కలుగునోయి. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అందరికి. థ్యాంక్ యూ మారాణి గారు. థ్యాంక్ యూ మీకు సత్యవతి గారు, చక్కటి పాట వినిపించారు. మెహరంటే మోక్షంబు కలుగునోయి మోహమ్ము తొలగునోయి అని చక్కటి పాట. శివనాగేశ్వర్ గారి పాట ఇది కాదండి, శ్రీకాకుళంలో మెహర్ భూషణ్ గారని ఆయన ఒక బుక్ ప్రింట్ చేశారు, అన్ని మెహర్ సినీ గీతమాలిక అని. ఆ బుక్ లో ఉందండి ఈ పాట. మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఆయన పాపం స్వయంగా తీసుకొచ్చి ఇచ్చారు. చాలా చాలా చక్కటి పాట, చక్కటి మాటలు ఉన్నాయి అందులో. మంచి పాటను అందించినందుకు ఎప్పుడైనా ఆయనకు అవకాశం వస్తే థ్యాంక్స్ చెప్పండి. అలాగే మీరు అందులో ఇంకా ఏమేమి పాటలు ఉన్నాయి అవి కూడా పాడితే మేము విని ఆనందిస్తాము. జై బాబా అండి. చక్కటి రాగయుక్తంగా పాడారు. మీకు జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు నాగలక్ష్మి గారు ఒక పాట పాడండి. తర్వాత మనకి మారుతి ధనలక్ష్మి గారు హారతికి రెడీగా ఉంటారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ప్రేమమయా కావుమయా దేవాది దేవా దయా సాగరా దివ్యావతార పరాకేలరా దేవాది దేవా దయా సాగరా దివ్యావతార పరాకేలరా పాప పంకిలము ఈ జగము పాప పంకిలము ఈ జగము పాలింపరావేల పరమేశ్వరా ప్రేమమయా కావుమయా
కలుషమ్ములను బాపు కరుణాకరా నిరతమ్ము నిన్ను గొల్చు వరమీయరా కలుషమ్ములను బాపు కరుణాకరా నిరతమ్ము నిన్ను గొల్చు వరమీయరా ఉభయ తారకం నీ నామం ఉభయ తారకం నీ నామం అభయమీయరా శుభంకరా ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా శరణాగత త్రాణ బిరుదాంకిత శరణమ్ము నీవే సదా వందిత శరణాగత త్రాణ బిరుదాంకిత శరణమ్ము నీవే సదా వందిత సుందరవదన పావనా సుందరవదన పావనా వందనమిదే కరుణాభరణ ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ఆ ప్రేమమయా కావుమయా అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఉమారాణి గారు జై బాబా జై బాబా నాగలక్ష్మి గారు మంచి పాట వినిపించారు మీకు ధన్యవాదాలు రమణమ్మ గారు శ్రీకుమార్ గారు కానీ ఒక 2 నిమిషాలు మౌనం చేస్తారా ఇది నామం చేస్తారా 2 నిమిషాలు నామం చేయండి తర్వాత ధనలక్ష్మి పాట పాడు मेहरु मेहरु जय जय मेहरु 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 जय जय मेहरु जय जय मेहरु 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 जय जय मेहरु जय जय मेहरु जय जय मेहरु जय जय मेहरु 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 जय जय मेहरु 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 जय 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 मेहरु जय जय मेहरु जय जय मेहरु जय जय मेहरु 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 जय जय मेहरु जय जय मेहरु जय जय मेहरु 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 जय जय मेहरु मेहरु जय जय मेहरु 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 जय जय मेहरु जय जय मेहरु जय भगवान జై బాబా శ్రీకుమార్ గారు చక్కగా నామం వినిపించారు బాబాకి మీకు ధన్యవాదాలు జై బాబా ఇప్పుడు ధనలక్ష్మి గారు బాబాకి హారతి ఇవ్వండి హారతి బాబాకి సైలెన్స్ తర్వాత కదండి జై బాబా అయితే అందరం 1 నిమిషం సైలెన్స్ ఉందాము మౌనంగానే మన హృదయాల్లో బాబాని ధ్యానించుకుంటూ 1 నిమిషం సైలెన్స్ చేద్దాము తర్వాత ధనలక్ష్మి గారు హారతిస్తారు జై బాబా
అవతార్ మెహర్ బాబా की जय. ధనలక్ష్మి గారు హారతి ఇచ్చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. O glorious eternal ancient one, your face is a bright transcendental sun. Lighten this dark world and the tears I weep. My heart meher I give to you to keep. Creator yet creationless you are. Truth and truth body divine avatar. Truth, compassion, the three words maintains. Destroy this ignorance that life has stained. These five lights of the whirling soaps of bread of the world me that best me unto days. Unless you who are infinitely kind, break the wizard which is conditioned mind. This since is my love, this proves my heart. Wish to please you, I am shipped from my heart. Accept them as a woodless simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in Christ, and beg your love to bear me through the days. Till you, the ever-living perfect one, fill you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. ఉమారాణి గారు మీకు జై మెహర్ బాబా. థ్యాంక్ యూ బాబా. ఈరోజు ఈ కార్యక్రమం బాబా ఆశీస్సులతో మనందరికీ చక్కగా జరిగింది ప్రోగ్రాము. మీ అందరి సహకారంతో మనము ఈరోజు మళ్ళీ బాబాని కొంతసేపు ధ్యానించుకునే అవకాశం మనందరికీ దొరికింది. అందుకు అందరికీ ధన్యవాదాలు. మొదటి నుంచి చివరి వరకు ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ప్రోగ్రాంలో అందరము కలుసుకున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. గ్రూప్ లో ఉన్న అందరికీ కూడా అందరికీ జై మెహర్ బాబా. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय. परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा